సాయంత్రం 5 అయింది ఫ్రెండ్స్. చక్కగా పువ్వులు చూడండి. పార్ట్ 6 పార్ట్ 5 అని నేను చెప్పాను, కానీ ఇంకా పువ్వులు ఉన్నాయి, అందుకని పార్ట్ 6 పెడుతున్నా. చూడండి, కంపల్సరీ చూడండి. ఇవాళ అయితే చాలా మొగ్గలు ఉన్నాయి. రేపొద్దునకు కూడా మొత్తం ఉంటాయి. నేను మొత్తం తీస్తే ఒక పువ్వే కోస్తాను, ఎందుకంటే ఇవాళ సంకట చతుర్థి. ఇప్పుడు పూజ చేస్తాను, ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను. ఇవాళ అందరికీ ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, వాన పడింది, చూసారు ఎలా ఉన్నాయో. పొద్దున్న మధ్యాహ్నం ఎన్నింటికి పడిందో మేము అయితే చూడలేదు, పడుకున్నాము. చూసేపాటికి ఫుల్ వాన. ఇదిగోండి, మొగ్గులు 4 ఉన్నాయి మొన్న చెప్పా కదా, అవి ఇది ఇచ్చులు కొంత. ఈ పువ్వు కోస్తా గణేషునికి పెడతాకి, ఇవాళ సంకట చతుర్థి కదా, ఈ 3 ఉంచుతా. ఈ పువ్వులు కొంచెం ఇచ్చులుకోవాలి కదా. మళ్ళీ అలాగే ఇది ఒక పువ్వు రేపొద్దునకి ఇచ్చులుకుంటుంది కంపల్సరీ నాకు తెలిసి. ఇదిగోండి, ఇది ఒకటి చూసారు కదా. ఇవి కూడా రేపు పార్ట్ 7 పెడతా. పార్ట్ 6 పెట్టా కదా. ఇదిగోండి ఇక్కడ మొగ్గు కూడా విచ్చుకుంటుంది. నాకు తెలిసి రేపటితోనో ఎల్లుండితోనో అయిపోతాయి ఇక మొగ్గులతో పాటు వీడియో గులాబీ పువ్వులు కూడా ఫినిష్. అలాగే మొత్తం తమలపాకు కూడా మొత్తం పీకేసాం, అది కూడా చూపిస్తాను నేను. గరికి కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే వెంకటేశ్వర అంటున్నా, గణేషునికి ఇష్టమని గరికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ గరికి కూడా మంచిగా వచ్చింది. బయట గరిక ఎప్పుడైనా అంతే, అమ్మ వాళ్ళ ఇంటికాడ అయినా కూడా చక్కగా గరిక పెంచి ఆ గరికతో ఒక 5 అవని ఎన్ని అవని చక్కగా గరికతోనే నేను పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు అలవాటు అలాగా. ఇదిగోండి, నేను గరికి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, వాన ఫుల్గా పడింది చూసారా. పువ్వులు చూస్తేనే మీకు అర్థమవుద్ది వాన ఎలా పడిందో. బాగా కొట్టింది. అలాగే గరికి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, తమలపాకు కూడా చక్కగా అదిగోండి, పైన చీగురు ఉంది. ఇక కింద లేదు. చూసారు కదా. ఇదిగోండి, తులసమ్మ తల్లి, మనీ ప్లాంట్ కూడా ఎక్కువ పెరగలేదు ఫ్రెండ్స్. గరిక నేను చెప్పా కదా, చిన్న దాంట్లో గరిక వేసుకున్నాను, ఎందుకంటే గరిక ఉండడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదేమో ఇది చామంతి మొక్క గుబురుగా వచ్చింది చూసారు కదా. ఇది కూడా చక్కగా వస్తున్నాయి. నేను దీంట్లో శంకు పువ్వులు కూడా మొగ్గలు తెచ్చి పెట్టాయి. ఇది ఎందుకున్న శంకు మంచిగా ఇది అవ్వలేదు. ఇక్కడ కూడా గరికి పెట్టాను చూసారు. నాకేంది ఇది చూద్దాం ఫ్రెండ్స్. మరి ఏమో అంటి పెట్టాను, పాకుతుంది, చూడాలి ఫ్రెండ్స్. ఇక నేను ఇక్కడ కట్ చేయాలి, అది ఇంకా అంటి పెట్టాను, చూద్దాం ఎంతవరకు అవ్వుద్దో లేదో. ఇదే ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పార్ట్ 6 ఇది. ఇప్పుడు సాయంత్రం వస్తుంది మీకు 5 6 వస్తుంది మీకు సాయంత్రం. నేను తీసింది 5కి. ఇవాళ సంకట చతుర్థి సందర్భంగా నేను మంచిగా ఫ్లవర్స్ చూపిస్తున్నా. అందరికీ ఆ గణేషుని ఆశీస్సులు ఉండాలి. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆ గణేషుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. గణపతి స్వామిది అయిపోయింది కదా ఫ్రెండ్స్. 9 రోజుల తర్వాత గ్రహణం అయిపోయింది, పూజ చేసింది పెట్టాను, అన్నీ పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను టెంపుల్స్ కూడా పెడుతున్నా, సైలెంట్లో పెడుతున్నా. నాకు వాయిస్ రాక
నేను కంపల్సరీ వాయిస్ నేర్చుకొని మాకు తెలిసిన వదిన చూపిస్తాను ఆ వాయిస్ది కూడా. దాన్ని బట్టి నేను వాయిస్ది కూడా నేను ఇస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సరే ఫ్రెండ్స్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.